ఈరోజు ఈ సమావేశం కావడానికి ప్రధాన కారణం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024-25 మధ్యకాలంలో చేసిన ఏదైతే సోషల్లీ, ఎకనామికలీ, ఎడ్యుకేషనల్లీ, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ క్యాస్ట్ సర్వే ఏదైతే ఉందో అందుట్లో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014-2015లో చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో ముదిరాజులు 45 నుంచి 50 లక్షలు ఉంటే ఈ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన 2024-2025 సర్వే ఉందో అందుట్లో ముదిరాజులను తగ్గించి కేవలం 26 లక్షలకు మాత్రమే పరిమితం చేసే ప్రయత్నం చేశారు. ఈరోజు వాళ్ళు చెప్పిన డేటా ఏదైతే 33 జిల్లాలు ఉందో ఆ 33 జిల్లాల్లో చెప్పిన డేటా కేవలం 3 జిల్లాలు 4 జిల్లాలకే పరిమితమైన జనాభా. ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే దాదాపు 10 నుంచి 12 లక్షల జనాభా ఉంటే వాళ్ళు కేవలం దాన్ని తక్కువ చూపించే ప్రయత్నం చేశారు. ఈరోజు మేము అడుగుతున్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు శ్రీకృష్ణ కమిటీ ఏదైతే చెప్పిందో తెలంగాణలో ఈ తెలంగాణ ప్రాంతం విద్యలో కానీ, ఉద్యోగాలని, సామాజికంగా కానీ, విద్యలో కానీ, నీళ్లు, నిధులు, నియామకాల్లో కానీ పూర్తిగా వెనుకబడుకురాయని చెప్పింది. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన డేటా ఆధారంగా చూసినా ఈరోజు తెలంగాణలో వాళ్ళు ఏదైతే రిలీజ్ చేశారో ఏదైతే కంపల్సరీ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ లో తెలంగాణలో ముదిరాలు పూర్తిగా వెనుకబడుకురారని చెప్తున్నారు. మరి మేము ఈరోజు అడుగుతున్నాం ప్రభుత్వాలని, ఈరోజు శ్రీకృష్ణ కమిటీ ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారణమైన శ్రీకృష్ణ కమిటీలో కానీ, అట్లాగే మీరు చెప్పిన ఏదైతే కంపల్సరీ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ లో కానీ పూర్తిగా వెనుకబడుకున్న కులం ముదిరాజ్ కులం. మీరు చెప్పిన లెక్కల ప్రకారం చూసుకున్నా తెలంగాణలో అతిపెద్ద సామాజిక వర్గం కింద ముదిరాజులు మరి ఈ ఏదైతే విద్యలో, ఉద్యోగాల్లో పేదరికంగా మగ్గుతున్నారు కాబట్టి మరి ఈరోజు తెలంగాణలో ఇంత పెద్ద జనాభా కలిగిన ముదిరాళ్ళకి విద్యలో, ఉద్యోగాల్లో, రాజకీయంగా పూర్తిగా అన్యాయం జరగడం అనేది మరి దేనికి సంకేతం అనేది కూడా ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే డేటా రిలీజ్ చేసిందో సరే ఆ డేటా ప్రకారం మాట్లాడినా కానీ ఈరోజు 26 లక్షల జనాభా ఉంటే మరి ముదిరాజ్ కులానికి వాళ్ళ జనాభా దామాషన ఏదైతే రాహుల్ గాంధీ గారు పట్టుకొని ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంత అని చెప్తున్నాడు. మరి రాహుల్ గాంధీ గారు చెప్పిన డేటా ఆధారంగా చూసినా ఈరోజు ముదిరాజ్ కులానికి 26 లక్షల జనాభా అంటే మినిమం 12 నుంచి 13 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. మరి ఈరోజు ముదిరాజ్ కులం నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు అనేది కూడా ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏదైతే ఒక రోగికి ఒక వ్యాధిని డాక్టర్ గుర్తిస్తాడో అట్లాగే ఈ రోజు ఈ కులగణన పేరుతోటి ఈ తెలంగాణ సమాజంలో ఉన్న కులాల యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక లేదంటే విద్యా, ఉద్యోగ స్థితిగతులకు సంబంధించిన పూర్తి డేటా ఈరోజు వాళ్ళు వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మేము అడుగుతున్నాం, మరి మీరు ఈరోజు వ్యాధిని గుర్తించిండ్రు, ఈరోజు తెలంగాణలో ఆయా కులాలు ఎదుర్కొంటున్న ఏదైతే సమస్య ఉందో, ఏదైతే వ్యాధి ఉందో ఆ వ్యాధిని గుర్తించిన తర్వాత మరి దానికి ఏ మెడిసిన్ వేస్తారో మీరే చెప్పాలి. ఈరోజు విద్యా, ఉద్యోగాల్లో, రాజకీయంగా ఇంత వెనుకబాటుకురైన ముదిరాజ్ కులానికి మరి మీరు ఏ మెడిసిన్ ఇస్తారు? ఈరోజు రాజకీయంగా జరుగుతున్న ఈ వెనుకబాటుకు మీరు ఇచ్చే మెడిసిన్ ఏంటి? రానున్న రోజుల్లో మరి ముదిరాజులకి రాజ్యసభలో కావచ్చు, లేదంటే ఏదైతే విద్యా ఉద్యోగాలకు సంబంధించిన రిజర్వేషన్లు కావచ్చు, లేదంటే నామినేటెడ్ పదవుల్లో కావచ్చు, పార్టీ పదవుల్లో కావచ్చు, మరి ముదిరాజ్ సామాజిక వర్గానికి మీరు ఏమి ఇస్తారు అనేది కూడా ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యధిక జనాభా ఉన్న ముదిరాజులను విస్మరించడం వల్ల ముదిరాజుల ఓట్లను ముందుకు చూపించి ముదిరాలకు జరుగుతున్న అన్యాయాల మీద ముసలి కన్నీరు గార్చి ఈరోజు బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ ఆ రోజు ముదిరాజులను బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా తయారు చేసి ఆ ఓట్లని, ఆ బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక ఓటు మొత్తాన్ని కాంగ్రెస్ వైపు, బీజేపీ వైపు మలుచుకొని ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏమో ఎంపీ సీట్లలో అత్యధిక సీట్లు సాధించుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు ముదిరాజుల పట్ల అట్లాంటి నిర్లక్ష్య వైఖరి లేదంటే నియంతృత్వ ఆధిపత్య వైఖరి ప్రదర్శిస్తుంది. ఈరోజు మేము అడుగుతున్నాం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు 125 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో మరి ఈ మూలవాసులుగా ఇక్కడ ఉన్న అంటే ఆదివాసులుగా ఇక్కడ సొంత అంటే ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన ముదిరాజ్ బిడ్డలు ఈ రోజు కూడా మీ కాంగ్రెస్ పార్టీకి ఒక్కడు కూడా రాష్ట్ర అధ్యక్షుడు కాలేదు. మరి మీరు చెప్తున్న ఏది రాజ్యాంగ స్ఫూర్తి అంటే ఇదేనా? ఈరోజు బీజేపీ ప్రభుత్వం తెల్లారితే హిందువులం, బంధువులం, దేశభక్తి అని చెప్తున్నారు. మరి ఈ ప్రాంతంలో అత్యధిక జనాభా కలిగిన ఈ ముదిరాజ్ బిడ్డలు హిందువులు కదా? మరి మీ బీజేపీ పార్టీకి ముదిరాజ్ కులం నుంచి ఒక్కడు కూడా ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడిగా మా ముదిరాజ్ వర్గాలకు చెందినోడు
అర్హత లేదంటారా? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది మీలో నిధులు నియామకాలు సామాజిక తెలంగాణ అని చెప్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఈ రోజు కూడా ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కావచ్చు, రాష్ట్ర అధ్యక్షుడిగా కావచ్చు, లేదంటే యువజన అధ్యక్షులుగా కానీ కనీసం విద్యార్థి విభాగాల్లో కూడా ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ కులానికి మీరు పట్టం కట్టకపోతే మీరు చెప్పే మాటలకి మీరు చేస్తున్న మాటలకి లేదంటే ఆచరణకి ఏం సంబంధం అనేసి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఈ డేటా బయటకు పెట్టిందో ఆ డేటాలో కొంత తప్పుల తడక ఉంది. సరే మీరు చెప్పిన డేటాని మేము ప్రామాణికంగా తీసుకున్నా మరి మీరు వ్యాధిని గుర్తించారు కదా, మరి ఆ వ్యాధికి మీరు వేసే మెడిసిన్ ఏదో కూడా చెప్పాల్సిన అవసరం ఉందనేసి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ నెల 3వ తేదీ రోజు అంటే మే 3వ తేదీ రోజు తెలంగాణలో ముదిరాజ్ బిడ్డలకు జరుగుతున్న అన్యాయాల మీద కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వం ముదిరాజులను విస్మరిస్తున్న వ్యతిరేక ధోరణికి వ్యతిరేకంగా, కుట్రలకి, అణచివేతలకి, అన్యాయాలకు వ్యతిరేకంగా ముదిరాజులకి అన్ని రాజకీయ పార్టీల సమాన ప్రాతినిధ్యం కోసం మే 3వ తేదీ రోజు కోకపేట ఆత్మగౌరవంలోని వంట వార్పు కార్యక్రమానికి పిలిపిస్తున్నాం. ఈ వంట వార్పు కార్యక్రమంలో ముదిరాజులను బీసీడీ నుంచి బీసీకి మార్చాలి. అట్లాగే కోకపేట ఆత్మగౌరవ భవనం యావత్ తెలంగాణ సమాజానికి అంకితం చేయాలి. అట్లాగే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నామినేటెడ్ పదవుల్లో ముదిరాజులకు పెద్దపీట వేయాలని, అట్లాగే ముదిరాజుల ఐకానిక్ ముదిరాజుల ఆత్మగౌరవం ముదిరాజ్ జాతి బిడ్డ అయిన ప్రజావీరుడు పండుగ సాయి యొక్క జయంతి వర్ధంతిని కూడా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి. అట్లాగే అన్నిటికన్నా ప్రధానమైంది ఈ తెలంగాణలో అత్యధిక మంది ముదిరాజులు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు ఈరోజు చెరువులను చేపలను ఆధారంగా చేసుకొని బతుకుతున్నారు. కానీ ఈ రోజు చేపల్లో కావచ్చు, చెరువులలో కావచ్చు అతిపెద్ద దోపిడీ మాఫియా జరుగుతుంది. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎలక్షన్ టైంలో అవినీతి పరులను, అన్యాయాలను వెలికి తీసి వాళ్ళ మీద ఒక కమిషన్ వేసి వాళ్ళకి చర్యలు తీసుకున్నామని చెప్పారు. మరి ఈరోజు మత్స్య శాఖలో మత్స్య సొసైటీల పేరుతోటి, మత్స్య సభ్యత్వాల పేరుతోటి, చేప పిల్లల పంపిణీ పేర్లతో, టెండర్లతోటి పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది. దీని మీద కూడా చర్యలు తీసుకునే విధంగా మేము ఈ వచ్చే నెల 3వ తారీఖు నాడు వంట వార్పు కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా భాగస్వాములు కావాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడడానికి మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు పోలీసు కృష్ణయ్య గారు తన తుపాకీ తీసుకొని కాల్చుకొని చనిపోవడం జరిగింది. ఆ త్యాగాల ఫలితంగా, అనేక మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో మరి టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిపినటువంటి సర్వేలో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ముదిరాజులు అని చెప్పి ఆ రోజు ప్రకటించారు. ఆ ప్రకటించినటువంటి ప్రకారంగా ప్రకటనలకే పరిమితమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత ఎలాంటి పదవులు కానీ ఎలాంటి అవకాశాలు కానీ కల్పించలేదు. ఆ తర్వాత మరి వాళ్ళకు వ్యతిరేకంగా మేము నిలుస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చిన తర్వాత కేవలం ఒక మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఒక మంత్రి పదవి మాత్రమే ఇవ్వడం జరిగింది. కానీ మిగతా ముదిరాజుల యొక్క జనాభా దామాషా ప్రకారం బడ్జెట్లో కేటాయింపులు కానీ ముదిరాజు కార్పొరేషన్ ఇచ్చిండ్రు, కానీ ఆ కార్పొరేషన్కి ఇంతవరకు బడ్జెట్ కేటాయించలేదు. కార్పొరేషన్కు దాదాపుగా ముదిరాజుల యొక్క జనాభా దామాషా ప్రకారం అన్ని చెరువులను తీసుకున్నట్లయితే 12,760 చెరువులు, వాటన్నిటిని డెవలప్ చేయాలంటే దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఉంది. అది లేదు. కాబట్టి నామకే వాస్తే కేవలం లిప్ సింపతి చూపడం కాదు, ముదిరాజులకు వాళ్ళ జీవితాల్లో మార్పు తెచ్చేటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించాలని కోరుతున్నాం. మేము కొడంగల్ నుంచి పాదయాత్రకు వచ్చినాం. ముదిరాజులం బీసీడీ నుంచి ఏలోకి మార్చాలనే సంకల్పం, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము తొందరగా ఏలోకి మార్చాలని చెప్పేసి ఉద్దేశంతో మేము పాదయాత్రలో కొడంగల్ నుంచి పాదయాత్రలో వచ్చాం. అయ్యా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, మిమ్మల్ని కోరుకునేది ఒకటే, ముదిరాజులని ఏదైతే సర్వే చేసిండ్రో ఆ సర్వేలా ముత్తరాసి, ముదిరాజి, తెలుగు అనే మూడుని మాత్రమే తీసుకొని మిగతా సబ్ క్యాస్ట్ అంటే తలారి, మళ్ళా కావాలి అనేటివి ఉంటాయి. అలాంటి పేర్లు చెప్పినా కూడా సంఖ్యలోకి తీసుకోకపోవడం వల్ల మా సంఖ్య మీ యొక్క సర్వేలో తక్కువ కావడం జరిగింది. అలాగే చట్టసభలలో ఏవైతే మాకు దక్కాలో అవి రిజర్వేషన్లు దక్కకుండా పోవడానికి కారణం కూడా ఇలాంటివే కారణం. దీన్ని సరిచేయండి. 3 పార్టీలకు బీజేపీ, కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలకు ఒకటే నేను విన్నవించేది, మీరు మమ్మల్ని పని చేయించుకొని ఒక కార్యకర్తలుగా, ఒక లేబర్గా చూడడం మానేయండి. ఒక ఇలాగే చేసిన అనుకోండి, ముందు
మీకు మేము సరైన గుణపాఠం చెప్పాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.